హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి, ఒక రాయికి ప్రాణం ఉంటుందా? అది మనిషిలాగా రోజు రోజు పెరుగుతుందా? వినడానికి ఇదేదో సినిమా స్టోరీలో అనిపించవచ్చు, కానీ మనం ప్రాణంగా నమ్మే సైన్స్ కూడా సమాధానం చెప్పలేక చేతులెత్తేసిన ఒక అద్భుతం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని మీ మనసులో దాచుకొని ఆ స్వామి ముందు నిలబడి మీరు గనక అబద్ధం చెప్తే ఆయన ఇట్టే కనిపెట్టేస్తాడు. అంతేకాదు, ఒకవేళ మీరు చెప్పింది అబద్ధమే అయితే దానికి తగ్గ శిక్ష వేయగల పవర్ కూడా ఆయన దగ్గర ఉంది. కోర్టుల్లో ఏళ్ల తరబడి తేరని గొడవలు కూడా ఇక్కడ కేవలం ఒక సత్య ప్రమాణంతో సెటిల్ అయిపోతాయంటే అసలు నమ్మలేం కదా. ఇంతకీ ఆ స్వామి ఎవరు? ఆ గుడి ఎక్కడ ఉంది? ఆయన మరెవరో కాదు, చిత్తూరు జిల్లాలో కొలువై ఉన్న కాణిపాక వరసిద్ధి వినాయకుడు. ఇక్కడ విగ్రహం పెరుగుతుంది, అబద్ధం చెప్పే వాడికి వెన్నులో వణుకు పుడుతుంది. దిస్ ఈజ్ అరుణ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ కాణిపాక. ఒకసారి చరిత్రను తిరగేస్తే ఈ గుడిని 11వ శతాబ్దంలో మొదటి కులతుంగ చోళుడు నిర్మించాడని తెలుస్తుంది. ఆ తరువాత విజయనగర రాజులు 1336లో ఈ ఆలయానికి మరిన్ని మెరుగులు దిద్ది మరింత వైభవంగా తీర్చిదిద్దారు. ఇది కేవలం మొక్కులు తీర్చుకునే గుడి మాత్రమే కాదు, ఆ రోజుల్లో ఒక ఊరి పంచాయతీగా, ఒక పవిత్ర న్యాయస్థానంగా కూడా వెలుగొందింది. కానీ అసలు ఈ గుడికి పునాదులు పడక ముందే ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ అద్భుతం జరిగింది. అసలు కాణిపాకం అంటే అర్థం తెలుసా? కాని అంటే ఆ రోజుల్లో భూమిని కొలిచే ఒక పద్ధతి. కాని అంటే తమిళంలో సుమారు ఎకరం పావు నేల. ఇక పాకం అంటే నీరు పారేది లేదా నీటి ప్రవాహం అని అర్థం. వ్యవసాయ భూములకు నీళ్లు మళ్లించే పద్ధతిని పాకం అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కాణిపాక వినాయకుడి ఆవిర్భావం వెనుక ఒక కథ ఉంది. ఈ కథ ఆల్మోస్ట్ 1000 ఏళ్ల క్రితం నాటిది. అప్పట్లో చోళరాజుల పాలనలో ఉన్న విహారపురి అనే చిన్న విలేజ్ లో 3 అన్నదమ్ములు ఉండేవారు. పాపం, వాళ్ళల్లో ఒకరికి మాట రాదు, ఒకరికి అసలు వినిపించదు, ఇంకొకరికేమో కళ్ళు కనిపించవు. అయినా సరే వాళ్ళు వెనకడుగు వేయకుండా తమకున్న ఖాళీ భూమిని సాగు చేసుకుంటూ జీవనం గడిపేవారు. అప్పట్లో ఇప్పట్లా మోటార్లు, కరెంటు లేవు కదా, అందుకే పికోటా అనే పాతకాలం నాటి పద్ధతిని వాడుతూ బావి నుండి నీళ్లను తోడి పొలానికి పారించేవారు. కానీ ఒకసారి విపరీతమైన కరువు రావడంతో బావిలో వాటర్ అంతా ఎండిపోయింది. దాంతో ఆ బావిని ఇంకా లోతుగా తవ్వాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. వారిలో ఒకరు బావిలోకి దిగి డీప్ గా తవ్వటం స్టార్ట్ చేశారు. ఇలా తవ్వుతుండగా గడ్డపారకు ఒక రాయి తగిలి పెద్ద శబ్దం వచ్చింది. ఏంటా అని మళ్ళీ గట్టిగా తవ్వగా ఆశ్చర్యకరంగా ఈసారి ఆ రాయి నుండి బ్లడ్ పారడం మొదలైంది. బావిలో ఉన్న వాటర్ అంతా రెడ్ కలర్ లోకి మారిపోయింది. అప్పుడే ఒక బిగ్ మిరాకిల్ జరిగింది. ఆ బ్లడ్ లా ఉన్న బావి నీటిని టచ్ చేయగానే వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని జస్ట్ సెకండ్స్ లో మాయమైపోయాయి. గుడ్డివాడికి చూపు, మూగవాడికి మాట, చెవిటివాడికి వినికిడి, ఇలా ఆ 3 అన్నదమ్ములు కంప్లీట్ గా హెల్దీ అయిపోయారు. ఈ వింతను కల్లారా చూసిన జనమంతా ఆశ్చర్యంతో బావి దగ్గరకు పరుగులు తీశారు. ఆ విగ్రహాన్ని ఎలా అయినా బయటికి తీయాలని బావిని ఇంకా లోతుగా తవ్వటం మొదలుపెట్టారు. అయితే అక్కడే ఆ స్వామి వారికి ఒక పెద్ద సవాల్ విసిరాడు. వాళ్ళు ఎంత లోతుగా తవ్వినా ఆ విగ్రహం యొక్క మొదలు ఎక్కడుందో ఎవరికి క్లారిటీ లేదు. ఎంత డీప్ గా వెళ్తున్నా విగ్రహం ఇంకా అడుగుకు వెళ్తుందే తప్ప దాన్ని బేస్ మాత్రం ఎవరు పట్టుకోలేకపోయారు. అది మనుషులు చెక్కి ప్రతిష్ఠించింది కాదు, సాక్షాత్తు భూమిలో నుండి పుట్టుకొచ్చిన స్వయంభూమూర్తి అని వాళ్ళకు అర్థమైంది. అలాగే ఆ విగ్రహం వినాయకుడి రూపంలో ఉంది. దీంతో అక్కడ వెలిసింది సాక్షాత్తు ఆ వినాయకుడేనని ఆ బావి దగ్గర భక్తులు కొట్టే టెంకాయల నీళ్లు ఒక కాని అంటే ఎకరం పావు పొలానికి ప్రవాహంలా పారటం వల్లే ఈ పుణ్యక్షేత్రానికి కాణిపాకం అనే పేరు స్థిరపడిపోయింది. ఇక ఈ గుడిని ఆనుకునే ఒక నది పారుతుంది, అదే బాహుదా నది. ఈ పేరు వెనుక ఉన్న కథ వింటే ఖచ్చితంగా ఎవరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. పురాణాలలో శంకుడు, లిఖితుడు అనే 2 అన్నదమ్ములు ఉండేవారు. ఒకసారి వాళ్ళు యాత్రకు వెళ్తుండగా తమ్ముడు లిఖితుడు ఆకలికి తట్టుకోలేక పక్కనే ఉన్న తోటలో యజమాని పర్మిషన్ లేకుండా ఒక మామిడి పండు కోస్తాడు. అన్న శంకుడు మాత్రం ధర్మానికి మారుపేరు. తమ్ముడు చేసింది దొంగతనం అని భావించి అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. రాజు కూడా అప్పటి రూల్స్ ప్రకారం లిఖితుడి 2 చేతులు నరికివేయాలని ఘోరమైన శిక్ష విధిస్తాడు. చేతులు పోయి రక్తంతో తడిసిన శరీరంతో లిఖితుడు బాధపడుతూ ఈ నదిలో మునిగి వినాయకుడిని వేడుకుంటాడు. చిత్రం ఏంటంటే ఆ నీళ్ల నుండి బయటికి వచ్చేసరికి అతడికి పోయిన 2 చేతులు మళ్ళీ వచ్చేస్తాయి. బాహు అంటే చేతులు, దా అంటే తిరిగి ఇవ్వడం. చేతులను మళ్ళీ ప్రసాదించిన నది కాబట్టి దీనికి బాహుదా నది అని పేరు వచ్చింది. మనం తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేయవచ్చు, కానీ మన మనసులో బాధపడుతూ దేవుణ్ణి శరణు వేడితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడనడానికి
ఈ నదే ఒక పెద్ద సాక్ష్యం. కాణిపాకం అంటే మనం కేవలం 11వ శతాబ్దం చరిత్రే అనుకుంటాం, కానీ దీని వెనుక ఒక అద్భుతమైన పౌరాణిక స్టోరీ కూడా ఉంది. స్కాంద పురాణం ఏం చెప్తుందంటే, అగస్త్య మహర్షి కాశీ నుండి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు సరిగ్గా ఇదే చోట కూర్చొని తపస్సు చేశారట. ఇక్కడ దైవిక శక్తిని చూసి పరవశించి ఆయన వినాయకుడిని వేడుకొని అనుమతి తీసుకున్నాకే తన యాత్రను కంటిన్యూ చేశారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ బాహుదా నది గురించి సాక్షాత్తు మహాభారతంలో శాంతి పర్వంలో కూడా ప్రస్తావన ఉంది. కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక భీష్మ పితామహుడు ధర్మరాజుకి ధర్మసూత్రాలు చెబుతూ ఈ నది ఎంత గొప్పదో వివరిస్తారు. అంటే మనం చూస్తున్న ఈ పవిత్ర క్షేత్రం వెనుక వేల ఏళ్ల నాటి హిస్టరీ ఉందన్నమాట. ఇక్కడ కేవలం హిస్టరీలే కాదు, అంతటి పవిత్రత కూడా ఉంది. ఇక ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే, అసలు నమ్మశక్యం కాని ఆ పెద్ద రహస్యం గురించి మాట్లాడుకుందాం. వినాయకుడు నిజంగానే పెరుగుతున్నాడా? ఈ ప్రశ్నకు అక్కడ కనిపించే సాక్ష్యాలు చెప్పే సమాధానం ఒకటే, ఇది అక్షర సత్యం అని. దీనికి నిదర్శనం ఏంటో తెలుసా? 1950లో ఒక భక్తురాలు స్వామివారికి వెండి కవచం చేయిస్తే అది అప్పట్లో కరెక్ట్గా సరిపోయేది. కానీ కాలక్రమేణా విగ్రహం సైజు పెరగడంతో ఆ కవచం ఇప్పుడు అసలు సరిపోవట్లేదు. విగ్రహం మోకాళ్ళు పొట్టభాగాలు రోజు రోజుకు ఉబ్బినట్లు పెరగడంతో పాత కవచాలను తీసి పక్కకు పెట్టి కొత్తవి చేయించాల్సి వస్తుంది. అసలు సైన్స్ దీని గురించి ఏం చెబుతుంది? మనందరికీ యాగంటి నంది విగ్రహం గురించి కూడా తెలుసు. అది కూడా ఇలానే పెరుగుతూ ఉంటుంది. భూగర్భ శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని రకాల రాళ్లల్లో ఉండే ఖనిజాలు వాతావరణంలోని తేమను లేదా బావిలో ఉండే నీటిని నిరంతరం పీల్చుకున్నప్పుడు ఆ రాయి పరిమాణం పెరుగుతుంది. దీన్నే హైడ్రో ఎక్స్పాన్షన్ అంటారు. కానీ ఇక్కడే ఒక పెద్ద పజిల్ ఉంది. రాయి పెరిగితే ఏదో ఒక ఆకారంలో పెరగాలి, కానీ సరిగ్గా వినాయకుడి రూపంలోనే అదే కొలతలతో పెరగడం వెనుకున్న మర్మం ఏంటన్నది కూడా సైన్స్కి అంత చిక్కని రహస్యం. కలియుగం ముగిసే సమయానికి స్వామివారు బావి నుండి పూర్తిగా బయటికి వస్తారని భక్తుల ప్రగాఢ నమ్మకం. సరే, ఇంతకు మీ అభిప్రాయం ఏంటి? మీకేమనిపిస్తుంది? ఒక రాయి ఇలా పద్ధతి ప్రకారం పెరగటం, ఒకే రూపంలో పెరగటం ఏదైనా జియోలాజికల్ మిస్టరీయా, లేక సాక్షాత్తు ఆ వినాయకుడి లీలే అని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్లో ఒకసారి చెప్పండి. ఇక నిజం చెప్పాలి అంటే కాణిపాకం కేవలం ఒక టెంపుల్ మాత్రమే కాదు, ఇది ఒక రియల్ లైఫ్ కోర్టు లాంటిది. ఇక్కడ పోలీసులు కోర్టుల కంటే కూడా ఆ వినాయకుడు సాక్షిగా చేసే ఒట్టు అంటేనే అందరికీ వణుకు. ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇద్దరు టెంపుల్ దగ్గర ఉన్న కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో స్వామి ముందు నిలబడి నేను ఏ తప్పు చేయలేదు అని దేవుని పాదాల మీద ఒట్టు వేయాలి. ఒకవేళ ఎవరైనా అబద్ధం చెప్తే మాత్రం కరెక్ట్గా మండలం రోజుల్లో అంటే 41 రోజుల్లో ఏదో ఒక గట్టి శిక్ష పడుతుందని ఇక్కడ జనం గట్టిగా నమ్ముతారు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఆ మెట్లు దిగుతుంటేనే భయంతో నిజం ఒప్పేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. డబ్బులు ఎగ్గొట్టిన వాడిని మరి కాణిపాకం వస్తావా అని అడిగితే చాలు, సగం మంది భయపడి బాకీ తీర్చేస్తారు. అందుకే దీన్ని గాడ్స్ కోర్ట్ అంటారు. చాలా మంది ఇక్కడ వినాయకుడి మీద ఒట్టు వేసి తాగుడు లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని కూడా వదిలేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే వినాయకుడితో పాటు వాళ్ళ నాన్న శివుడు అలాగే విష్ణుమూర్తి కూడా కొలువై ఉన్నారు. అంటే ఒకే ప్లేస్ లో ముగ్గురు దేవుళ్లను చూడవచ్చు అన్నమాట. ఇక ప్రతి ఏటా ఇక్కడ వినాయక చవితికి 21 రోజుల పాటు పెద్ద ఫెస్టివల్ జరుగుతుంది. రోజుకో అలంకరణలో స్వామిని చూస్తుంటే మనం మైమరిచిపోవాల్సిందే. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ప్రయాణం చాలా ఈజీ. చిత్తూరు నుంచి కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే. తిరుపతి నుంచి అయితే 68 కిలోమీటర్లు. ప్రతి 15 నిమిషాలకు బస్సులు ఉంటాయి. ఇక ఇక్కడ ఇచ్చే బావి నీళ్లు అంటే తీర్థం తాగితే ఎలాంటి జబ్బులైనా తగ్గిపోతాయని భక్తుల నమ్మకం. లాస్ట్కి ఒక మాట, కాణిపాకం అంటే కేవలం ఒక గుడి మాత్రమే కాదు, అది మన నమ్మకానికి ఒక నిజమైన సాక్ష్యం. రోజు రోజుకి పెరుగుతున్న ఆ వినాయకుడు మనకు చెప్పేది ఒకటే, మనల్ని మించిన పవర్ ఒకటి ఈ యూనివర్స్ని నడిపిస్తుంది అని. మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడున్న వైబ్స్ని ఫీల్ అవ్వండి. ఆ ప్రశాంతత మీలో ఒక కొత్త పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. మరి మీలో ఎవరైనా కాణిపాకం వెళ్ళారా? మీకు అక్కడ కలిగిన ఆ ఎక్స్పీరియన్స్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సరే, మరో అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై గణేష.